అప్పుడప్పుడు మనం తెలిసి తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. వాటి గురించి మనం తర్వాత బాధపడతాం. తప్పులు చేసినప్పుడు వాటి ఫెయిల్యూర్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలో ఎవరు కూడా ఆలోచించరు. ఒక్కోసారి అతి మంచి కూడా మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది. ఒకానొక సమయంలో ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పేద కుటుంబానికి చెందినవాడు. రోజు అతని ఫ్యామిలీలో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది. ఆ గొడవల కారణంగా ఆ యువకుడు చాలా డిస్టర్బ్ అవుతూ ఉండేవాడు. ఫ్యామిలీలో గొడవలు ఆపడానికి అతను చాలా వరకు ట్రై చేశాడు. కానీ గొడవలు ఇంకా పెరుగుతూనే ఉండేవి. ఆ యువకుడు పని కోసం అందరినీ అడగడం మొదలుపెట్టాడు. వాళ్ళు నీకు జీతం ఎంత కావాలి అని అడిగేవారు. అప్పుడు దానికి ఆ యువకుడు, నాకు పని ఇవ్వండి చాలు, నా కుటుంబ పరిస్థితి అస్సలు బాగోలేదు, నేను ఇప్పుడు పని చేయటం చాలా అవసరం, అందుకనే ఏదో ఒక పనిచ్చి మీకు నచ్చినంత జీతం ఇవ్వండి చాలు అని ఆ యువకుడు అనేవాడు. అప్పుడు అతని అవసరాన్ని ఆసరాగా తీసుకుని చాలా తక్కువ జీతంతో అతన్ని పనిలో పెట్టుకున్నారు. ఆ యువకుడు తన స్నేహితులతో ఉన్నప్పుడు కూడా తన ఫ్యామిలీ గురించి, ఇబ్బందుల గురించి మాట్లాడుతూ ఉండేవాడు. అతని మిత్రులు ఆ సమయానికి ఆ మాటలు విని తర్వాత తిరిగి జోక్స్ వేసేవారు. అలా ఆ యువకుడికి ఎవరు సపోర్టు చేసేవారు కారు. ఫ్యామిలీ వైపు నుండి కూడా ఎలాంటి సపోర్టు లేదు. అతను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఎగతాళి చేసేవారు. ఎవరు కూడా యువకుడికి చేసే పనికి సరైన వేతనం ఇచ్చేవారు కాదు. అతను రోజంతా కష్టపడి పని చేసినా కొంచెం డబ్బు మాత్రమే ఇచ్చేవారు. యువకుడు తిరిగి అడిగితే నీకు నచ్చితే పని చెయ్యి, లేకపోతే లేదు అని తిట్టి ఇంటికి పంపించేసేవారు. కానీ యువకుడు మారు మాట్లాడకుండా పని చేస్తూనే ఉండేవాడు. అలా సమయం గడుస్తున్న కొద్దీ యువకుడు పరిస్థితి ఇంకా డ్యామేజ్ అయ్యింది. ఆ ఊర్లో అందరూ కూడా అతన్ని ఉపయోగించుకునేవారు. ఎందుకంటే అతని గురించి, అతని పేదరికం గురించి అందరికీ తెలుసు. అందరూ కూడా అతన్ని అవమానించేవారు. ఇలాంటి అవమానాలు రోజు ఎదుర్కొని ఆ యువకుడు చాలా బాధపడేవాడు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ ఉండేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పక్క ఊర్లోకి బుద్ధుడు వచ్చాడు అని అందరూ మాట్లాడుకోవటం విన్నాడు. అది విన్న వెంటనే అతను బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడు. యువకుడు ఏడుస్తూ బుద్ధునితో, ఓ దేవా, అందరూ కూడా నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అన్నాడు. అతని మాటలు విని బుద్ధుడు అసలు ఏమైంది అని అడిగాడు. దానికి ఆ యువకుడు గట్టిగా ఏడుస్తూ తన బాధలన్నీ బుద్ధునికి చెప్పాడు. ఆ యువకుడు చెప్పిన మాటలన్నీ బుద్ధుడు చాలా ఓపికతో విని, అసలు నీ సమస్యలన్నీ నీ ఊరి వాళ్ళకి ఎలా తెలిసాయి? నువ్వు రోజంతా పని చేసినప్పటికీ వాళ్ళు నీకు ఎందుకు తక్కువ డబ్బులు ఇస్తున్నారు అని బుద్ధుడు అడిగాడు. దానికి ఆ యువకుడు, దేవా, నేను నా ఇబ్బందుల గురించి, నా కుటుంబ పరిస్థితుల గురించి అందరికీ చెప్పాను. నన్ను పనిలో పెట్టుకోమని బ్రతిమిలాడాను. మీకు నచ్చినంత జీతం ఇవ్వండి అని చెప్పేవాణ్ణి. ఇదంతా విని బుద్ధుడు, ఈ విషయంలో వాళ్ళ తప్పేముంది? వాళ్ళు నీతో అలా ప్రవర్తించడానికి కారణం నువ్వే కదా. నీ ప్రవర్తన వల్లే వాళ్ళు నీతో ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు నీ వ్యక్తిగతమైన విషయాలు అందరికీ చెప్పకూడదు, కొన్ని రహస్యాలుగా ఉంచాలి. కానీ నువ్వు మాత్రం అన్నీ అందరికీ చెప్పేశావు అని అన్నాడు. ఆ మాటలు విని యువకుడు బుద్ధుని కాళ్ళ మీద పడి, అవును దేవా, నేను చేసింది తప్పే, మీరు ఎలాగైనా నా ఇబ్బందుల్ని దూరం చేయాలి అని అంటాడు. దానికి బుద్ధుడు, చూడు, ఇంతవరకు జరిగిన దాన్ని మనం ఏమీ చేయలేము. కానీ ఈరోజు నేను చెప్పబోయే 7 విషయాల గురించి ఎవ్వరికీ చెప్పకూడదు, నీ లోపలే దాచుకోవాలి అని అంటాడు. దానికి ఆ యువకుడు, అలాగే, మీరు చెప్పినట్లే చేస్తాను, అవేంటో చెప్పండి అని అంటాడు. దానికి బుద్ధుడు, మొదటి విషయం ఏంటి అంటే, నీ జీవిత లక్ష్యం ఎవరికీ చెప్పకూడదు. మామూలుగా అయితే అందరూ కూడా తమ గోల్స్ని అందరికీ చెప్పేస్తారు. అలా చేయడం వలన అందరూ గౌరవం ఇస్తారని అనుకుంటాం. కానీ అలా జరగదు. మన మనస్సులో మాట బయటికి పెట్టినప్పుడు మనలో చాలా ఆనందం కలుగుతుంది. దానివలన లక్ష్యం మీద గురి తగ్గుతుంది. లక్ష్యం గురించి అందరికీ చెప్పినప్పుడు మన దగ్గర నుండి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. వాళ్ళు మనల్ని ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. దీనివలన మనం చాలా ఎఫెక్ట్ అవుతాము. లక్ష్యానికి దూరం అవుతూ ఉంటాము. మన జీవిత లక్ష్యం గురించి బయట పెట్టినప్పుడు మన మంచి కోరే కొంతమంది మాత్రం మనకు సపోర్టుగా ఉంటారు. కానీ చాలా మంది మనల్ని డీమోటివేట్ చేస్తారు. అలా డీమోటివేట్ అయి లక్ష్యానికి దూరం అవుతాము. అందుకే మీ కలల్ని నెరవేర్చుకున్న తర్వాత అందరికీ చెప్పండి అని బుద్ధుడు ఆ యువకుడితో ఈ మొదటి విషయంగా చెప్పాడు. ఇక రెండవ విషయం ఏంటి అంటే, ఎప్పుడూ కూడా మీ సమస్యల గురించి ఎవరికీ చెప్పకూడదు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి సమాధానం కోసం వెంటనే వేరే వాళ్ళని సలహా అడుగుతాం. కానీ అలా చేయటం వలన ఇంకో సమస్యని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఎవరితోనైనా మన సమస్యలు చెప్పుకుంటే ఆ టైంకి తేలికగా ఫీల్ అవుతాం. కానీ దానివల్ల మన సమస్యలు ఇంకా పెరిగిపోతాయి. కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. దాదాపు 70% మంది మన సమస్యలు విని తిరిగి మన మీదనే జోక్స్ వేస్తూ ఉంటారు. 20% మంది మన కష్టాలు విని ఆనందంగా ఫీల్ అవుతారు.
కేవలం 10% మంది మాత్రమే మన గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. అలాగని వాళ్ళు మీకు సాయం చేస్తారని కాదు. ఇలా చేయటం వలన మన బాధ ఇంకా పెరుగుతుంది. అందుకే ఎప్పుడు కూడా మన సమస్యల్ని ఎవరికి కూడా చెప్పకూడదు. మనకున్న సమస్యల్ని ఎప్పుడు కూడా మనమే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మన గురించి మనకు మాత్రమే బాగా తెలుస్తుంది. ఇది నేను చెప్పే రెండో విషయం అని బుద్ధుడు ఆ యువకుడికి చెప్తాడు. ఇక మూడవ విషయం ఏంటి అంటే, ఎప్పుడు కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని బయట పెట్టకూడదు. ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుంది. కుటుంబంలో రిలేషన్స్ మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా వాటి గురించి ఎప్పుడూ కూడా బయటికి చెప్పుకోకూడదు. ఎందుకు అంటే ఇలాంటివి చెప్పడం వలన ప్రజలు మీ మాటలు విని తిరిగి మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. అందుకే కుటుంబ సమస్యల్ని కుటుంబ సభ్యులతో కలిసే పరిష్కరించుకోవడానికి ట్రై చేయాలి. బయట వారికి చెప్తే మిమ్మల్ని బలహీనులుగా భావిస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచం పూర్తిగా అబద్ధంతో నిండి ఉంది. ఎవరి స్వార్థం వాళ్లే చూసుకుంటారు. ఇంకా చెప్పాలంటే మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని అందరికీ చాటింపు వేస్తారు కూడా. దానివల్ల మీ కుటుంబం పరువే పోతుంది. మీ కుటుంబం గురించి 1కి 100 మాటలు అనుకుంటారు. అందుకే ఎప్పటికీ కూడా మన కుటుంబ సమస్యల్ని బయట వారికి చెప్పకూడదు అని బుద్ధుడు చెప్తాడు. ఇక 4వ విషయం ఏంటి అంటే, నీ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఇంకా నీకు సొంతమైన వాటి గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. మామూలుగా నీ దగ్గర ఇంత డబ్బు ఉంది, ఇన్ని బంగ్లాలు ఉన్నాయి అని అందరికీ తెలియాలని అనుకుంటాం. కానీ ఇలా చేయటం వలన అందరూ మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. వాళ్ళని తక్కువ చేసి చూస్తున్నామని అర్థం చేసుకుంటారు. దానివల్ల మిమ్మల్ని ద్వేషించడం మొదలు పెడతారు. బయటకు మీతో బాగానే ఉంటారు, కానీ మనస్సులో మాత్రం మిమ్మల్ని తిట్టుకుంటూ ఉంటారు. మిమ్మల్ని ఎలా కిందకి దించాలా అని ఆలోచిస్తారు. ఇంకొందరైతే మీ డబ్బును చూసే మీతో అబద్ధపు స్నేహాలు చేస్తారు. ఇలాంటి స్వార్థపరులు ప్రపంచంలో అడుగడుగునా ఉంటారు. అందుకే మన దగ్గర ఎంత ఆస్తి ఉంది అని ఎవ్వరికీ చెప్పకూడదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ప్రతిరోజు మనకి అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈరోజు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, కానీ అదే డబ్బు రేపు ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో సహాయం కోసం వెళ్తే అందరూ మిమ్మల్ని ఎత్తుపొడుస్తారు, ఎగతాళి చేస్తారు. అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు. ఈ ప్రపంచంలో చాలా మందికి తాగడానికి మంచినీరు కూడా దొరకడం లేదు. మురికి నీరు తాగి జీవనాన్ని గడుపుతున్నారు. ఒక్క పూట కూడా రోజుకి భోజనం చెయ్యని వారు చాలా మంది ఉన్నారు. కానీ నీ దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పి అలాంటి వారిని చిన్నచూపు చూడకూడదు. నీ వల్ల అయితే అటువంటి వారికి సహాయం చెయ్యి, అంతేకాని నష్టం కలిగించుకో అని బుద్ధుడు యువకునితో చెప్పాడు. ఇప్పుడు 5వ విషయం ఏంటి అంటే, ఎప్పుడూ కూడా నీ విజయ రహస్యం గురించి ఎవరికీ చెప్పకూడదు. మనం ఎలా సక్సెస్ అయ్యామో చెప్పడం తప్పు కాదు. ఎవరైనా మన దగ్గర నుండి నేర్చుకుని జీవితంలో ఎదిగితే సంతోషమే అవుతుంది. కానీ చాలామంది నీ మార్గాన్ని ఎన్నుకొని సక్సెస్ కాలేకపోతే వాళ్లే మిమ్మల్ని దూషిస్తారు. అంటే మనం మంచి చెప్పినప్పటికీ అది చెడుగా తీసుకుంటారు. అందుకే ఎప్పుడూ కూడా మన విజయ రహస్యం ఎవరికీ చెప్పకూడదు. అర్హత ఉన్న వాళ్ళకి చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. ఇక 6వ విషయం ఏంటి అంటే, నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే దాని గురించి ఎప్పుడూ బయట పెట్టకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మన సహాయం చాలా అవసరం అవుతుంది. పబ్లిసిటీ కోసం వీళ్ళకి సహాయం చేసినట్టు నటించకూడదు. ప్రపంచంలో మిమ్మల్ని గుర్తుపట్టాలి అని ఇలాంటి పనులు చేయకూడదు. మీరు ఎలాంటి పేరు మర్యాద ఆశించకుండా మనస్ఫూర్తిగా పేదవారికి సహాయం చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా చేయవచ్చు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది. మీరు నిజంగా అవసరం ఉన్నవారికి సహాయం చేసినప్పుడు ఆ తృప్తి వేరేలా ఉంటుంది. కానీ మీ స్వార్థం కోసం ఇలాంటి సహాయాలు చేస్తే ఆ సమయానికి మీరు అందరికీ మంచివారిలాగే కనిపిస్తారు. అయితే దానివల్ల మీకు ఆత్మసంతృప్తి కలగదు. ఇక 7వ విషయం ఏంటి అంటే, ఎప్పుడు కూడా మన ఇన్కమ్ గురించి బయట చెప్పకూడదు. ఇన్కమ్ గురించి మన కుటుంబ సభ్యులకు తెలిస్తే సరిపోతుంది. అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ ఇన్కమ్ అడగకూడదు. అలాగే మన ఆదాయం గురించి వేరే వాళ్ళకి కూడా చెప్పకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల అందరూ మన పరిస్థితిని చాలా సింపుల్గా అంచనా వేస్తారు. ఇది మనకు అంత మంచిది కాదు. ఒకవేళ ఇన్కమ్ తక్కువగా ఉంటే మనల్ని పేదవారు అనుకుని మనకు దూరంగా ఉండటం మొదలు పెడతారు. మనల్ని చిన్న చూపు చూస్తారు. దానివల్ల సొసైటీలో గౌరవం పోతుంది. ఒకవేళ మన ఇన్కమ్ ఎక్కువగా ఉంటే అప్పుడు అందరూ మన దగ్గర నుండి ఏదో ఆశించి స్నేహం చేస్తారు. అలాంటి వారు మీ దగ్గర డబ్బు ఉన్నంత వరకు మాత్రమే మీతో ఉంటారు. తర్వాత మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు. అందుకే మన ఇన్కమ్ గురించి ఎవరికీ చెప్పకూడదు. ఆ యువకుడు బుద్ధుడు చెప్పిన అన్ని విషయాల్ని బాగా అర్థం చేసుకున్నాడు. ఈ రోజు నుండి తన రహస్యాల్ని బయట పెట్టనని సంకల్పం తీసుకున్నాడు. అలా యువకుడు బుద్ధుడికి నమస్కరించి తిరిగి ఊరికి వెళ్ళిపోయాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.